నాకు పరిష్కారం కావాలి, అది త్వరగా కావాలి. సరేనన్నా. సారీ గంగోత్రి, ఐఎమ్ రియల్లీ సారీ. నిజమే, నువ్వు నాకెక్కడ దక్కావన్న కంగారులో ముందు వెనక ఆలోచించకుండా నేను చేసిన పొరపాటు వల్లే ఇదంతా జరిగింది. ఇందులో నీ తప్పేం లేకపోయినా అనవసరంగా మా నాన్న కాళ్ళు పట్టుకున్నావు. తప్పంతా నాదే సిద్ధు. గంగోత్రి, అవును, నేను నీకు కనపడకుండా ఉండుంటే నా మీద నీకు ఇష్టం కలిగేదే కాదు. నా మీద మనసులో ప్రేమను పెట్టుకొని పని కోసం నా వెనకే తిరిగేవాడివి కాదు. ఇంటి దాకా వచ్చి ఇంత అవమానపడేవాడివి కాదు. కాదు గంగోత్రి, నాకిప్పుడంతా అర్థమైపోయినది సిద్ధు. నా కోసమే నా వెంటే ఉంటున్నావు. నా ప్రేమ కోసమే ఎన్ని పాటలు పాడుతున్నావు. నీకు ఈ పరిస్థితి కలగడానికి కారణం నేనే. ఫీల్ అవ్వ గంగోత్రి. ఇప్పుడు కావాల్సింది జరిగిందాన్ని తలుచుకుని బాధపడ్డం కాదు. ఏంటి 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 శతకోటేశ్వరుడా? అది అది శతకోటీశ్వరులైన ఆవి నీడలో మేముంటున్నాం కదా. గంగోత్రికి ఏ కష్టం రాదు అన్న సెన్స్లో మా ఓనర్ గారు చెప్తున్నారు. అంతే కదా ఓనర్ గారు? అదే బాబు, అదే అదే అదేనంట. నువ్వు చెప్పు గంగోత్రి, నా మీద నువ్వు ఇష్టాన్ని బయటపెట్టు. ఇక్కడ నా ఇష్టంతో పని లేదు సిద్ధు. మరి ఇంకెవరి ఇష్టం కావాలి గంగోత్రి? మా అమ్మకి ఇష్టం ఉండాలి, తను ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారన్న నమ్మకం నాకుంది గంగోత్రి. ఒప్పుకుంటే మన పెళ్లి జరుగుతుంది, లేదంటే జరగదు. మళ్ళీ చెప్తున్నాను, తన ఇష్టమే నా ఇష్టం. అది కాదమ్మా, నాకు తెలియక అడుగుతాను. అసలు మీ అమ్మగారు మా బాబుగారిని ఎందుకు కాదంటారు? ఆయనకేం తక్కువమ్మా? కన్నొంకరా కాలొంకరా? ఆయన లచ్చిందేవ్ పుత్రుడమ్మా. 30 ఏళ్ళు పోషించగల కుబేరుడమ్మా ఆయన. ఏంటి 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 మళ్ళీ చెప్పమ్మా. లక్ష్మీదేవి పుత్రుడా, కుబేరుడా? అదే అది ఏంటది? అదే బాబాయ్, చిన్నప్పటి నుంచి ఆవిడ దగ్గర మా నాన్నతో పాటు పనిచేస్తున్నాను కదా. నా టాలెంట్ ఆవిడికి తెలుసు కదా. ఫ్యూచర్లో అంతటోని అవుతానేమోనన్న ఉద్దేశంతో ఆ మాట అన్నారు మా ఓనర్ గారు. అంతే కదా ఓనర్ గారు? అంతే అంతే ఏమంతే ఏమంతే అవుతాడేమో అన్నట్లేదు, ఇక్కడ అయ్యే ఉన్నాడు అన్నట్టుంది ఇక్కడ. అబ్బా, ఆవిడ సంగతి తెలుసుకా బాబాయ్. అర్థం లేని నా మాటలనే పట్టుకుని లాగుతావేంటి? ఉన్నది మాట్లాడకుండా చెప్పు గంగోత్రి, మీ అమ్మగారు ఎక్కడుంటారు? మాట్లాడవేంటి? మీ అమ్మగారి ఇష్టమే నీ ఇష్టం అన్నావు కదా. ఆవిడ మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా నేను మాట్లాడతాను. ఎక్కడుంటారో చెప్పు, వెళ్దాం.
మా అక్క జే ఊర్లో ఉంటది ఊర్లో. ఊర్లో 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 ఓ ఊరైతే ఏంటమ్మా, ఇప్పుడే బయలుదేరి వెళ్దాం, మాట్లాడేసేద్దాం, ఒప్పించేద్దాం. అవును గంగోత్రి, ఈ ఆలస్యం చేయొద్దు. పద వెంటనే వెళ్దాం. ఇప్పుడొద్దు. ఏ సడన్ గా వెళ్ళి పెళ్లి చేసుకుంటాను, పిల్లనివ్వండి అంటే మా అమ్మ కంగారు పడుతుంది. ముందు నాన్నెళ్ళి నిదానంగా విషయం చెప్తాను, ఆ తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తాను. అంతే అంటావా? అలాగే గంగోత్రి, సాధ్యమైనంత త్వరగా మీ ఊరెళ్ళి మీ అమ్మగారితో మన విషయం మాట్లాడు. వీలైనంత త్వరగా మన సమస్య తీరిపోవాలి. అట్టకే పద మామ వెళ్దాం. పద పద. భయపడ గంగోత్రి, కూతురిష్టం ఏ కన్న తల్లి కాదందు. కాదని అన్నా నేను వెళ్ళి ఒప్పిస్తాను. అమ్మ గంగమ్మ, అమ్మ ఊర్లో ఉంటుందని అబద్ధం ఎందుకు చెప్పవమ్మా? తప్పు కదా. నిజం చెప్పి తప్పు చేయడం ఇష్టం లేకే అబద్ధం చెప్పాను మామ. ఏంటమ్మా నువ్వు అనేది? మామ, అమ్మ జైల్లో ఉండదని చెప్తే వాళ్ళు నన్ను అవమానిస్తారనో నన్ను లోకుగా చూస్తారనో కాదు నేను నిజం దాచింది. ఇప్పుడు నేను అబద్ధం చెప్పుండకపోతే అమ్మ రేపు మాపో జైలు నుంచి విడుదలై వచ్చినప్పుడు వీళ్ళంతా తన్నో ఖైదీలా నేరస్తురాల్లా చూస్తారు. అది నేను భరించలేను. అమ్మ ఎప్పుడు ఎవరి ముందు దోషిలా నిలబడకూడదు. అందుకే తన గతాన్ని వాళ్ళకి తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాను. అంతేగాని నాకు చెప్పుకోవడానికి చిన్నతనమై కాదు. మా అమ్మ ఎప్పుడూ గొప్పగానే ఉండాలి, ఎక్కడ తల వంచకూడదు. మామ, ఈ నిజాన్ని నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ అనకూడదు, సరేనా? అట్టాగే కానీ. పద మామ. మీరిక్కడే ఉండండి. మంగా, ఈ రోజుతో నిజం తెలిసిపోవాలమ్మా. నువ్వు నిజం తెలుసుకుని వస్తే దాన్ని పని పడదాం. సార్, గేట్ ఓపెన్ చేయండి. ఎవరిని కలవాలి? గౌరీన్ సార్. ఎవరు? తప్పించుకొని పారిపోవాలని చూసింది ఆ గౌరీయేనా? అవును సార్. మీరెవరు? నా పేరు మంగ సార్. ఏమ్మా వచ్చావా తల్లి మంగా? నీ వల్లే అంట మరుసటి రోజు విడుదల కావాల్సిన ఆ గౌరీ తప్పించుకోవాలని చూసి ఇంకా జైల్లో పడి ఏడుస్తుంది. మళ్ళీ ఏం రెచ్చగొట్టడానికి వచ్చావు? చచ్చా, నేను జస్ట్ ధైర్యం చెప్పడానికే వచ్చాను మేడం. తను పారిపోవాలని చూసిన దానికి నాకే సంబంధం లేదు మేడం. అవునా? సరే వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. హలో హలో, నేను వెళ్ళమంది లోపలికి కాదు. అదేంటి మేడం, నేను గౌరీతో కొంచెం మాట్లాడాలి. నీకు మాత్రం ఎంట్రీ ఇవ్వొద్దని జైలర్ గారు స్ట్రాంగ్ గా చెప్పారమ్మా. కాబట్టి మీరిక లోపలికి వెళ్ళలేరు. బయలుదేరండి. అలా అనకండి మేడం, కావాలంటే ఓ 10,000 ఇస్తాను, తీసుకోండి. నువ్వు లక్షిచ్చినా తీసుకోను. ఇక వెళ్ళు. మేడం, నాకు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ తో పరిచయాలున్నాయి, తర్వాత మీ ఇష్టం. ఏంటి బెదిరిస్తున్నావా? నీ గురించి జైలర్ గారు చెప్పారు. సరే, నీ ఇష్టం వచ్చింది చేసుకో. మేమేం చేయాలో అది చేస్తాం. మేడం ప్లీజ్ మేడం, ఒక్క నిమిషం వదలండి మేడం. కుదరదని చెప్తున్నానుగా. నీకు తప్ప ఎవరికైనా ఎంట్రీ ఉంది, నీకు మాత్రం లేదు. వెళ్ళు. ఏంటమ్మా అలా వెళ్ళి ఇలా వచ్చేసావు? అప్పుడే పని అయిపోయిందా? ఏంటయ్యింది? ఆ సెంటర్ నన్ను లోపలికే వెళ్ళనివ్వలేదు. దేనికి? ఆ గౌరీ తప్పించుకోవాలని చూసింది నా కోసమేని తెలిసిందంట. చెప్పేసిందా? ఏం చచ్చిందో. చేతిలో ప్రూఫ్స్ ఉన్నా దానికి చూపించలేని పరిస్థితి ఏర్పడింది. నాకు తప్ప ఎవరికైనా ఎంట్రీ ఉందని తెగేసి చెప్తుంది. ఇప్పుడేం చెయ్యాలో ఏంటో. దారి కనపడుతుంటే ఇంకా దిగులు పడతావేంటమ్మా? నీకు తప్ప ఎవరికైనా ఎంట్రీ ఉందన్నప్పుడు నాకున్నట్టేగా నేను వెళతాను. ఎస్ ఆంటీ, కరెక్ట్. ఇదిగోండి, గౌరీకి ఫోటో చూపించి నిజం తెలుసుకోండి. సరే అమ్మా, నువ్వు రిలాక్స్గా ఉండు. నేను పని ఫినిష్ చేసుకుని వస్తానుగా.
లోపలికి వెళ్ళాలి. ఎవరి కోసం వచ్చారు? గౌరీని చూడ్డానికి. మంగ మీకేమవుతుందండి? మంగ? ఎవరు సార్ ఆ అమ్మాయి? నాకు తెలీదే. ఎందుకు అలా అడుగుతున్నారు? ఏమీ లేదులేండి. ఇంతకి మీకు ఆ గౌరీ ఏమవుతుంది? మా పెదనాన్న కూతురు సార్. తను జైలుకు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు తనను చూడ్డానికి నేను రాలేదు. ఒక్కసారి చూసొస్తే గౌరీకి ఆ ఫీలింగ్ ఉండదని వచ్చాను సార్. ఓకే, వెళ్ళొచ్చా? వెళ్ళండి. అంకుల్, ఆంటీ లోపలికి వెళ్తుంది. కాసేపట్లో నిజంతో బయటకు వస్తుందమ్మా. ఇక ఆ గంగోత్రి పని అవుట్. అలాగే గంగోత్రి, సాధ్యమైనంత త్వరగా మీ ఊరెళ్ళి మీ అమ్మగారితో మన విషయం మాట్లాడు. వీలైనంత త్వరగా మన సమస్య తీరిపోవాలి. ఇది బాగుంది, ఇంకోటి చూద్దాం. అబ్బా, ఇది సూపరు. ఈ బుజ్జులు ఎక్కడికి వెళ్ళింది? ఇంతసేపు అయినా ఇంకా రాలేదు. అబ్బా, ఇది ఇంకా అదుర్స్. ఇక్కడ కనుక మా ఎంగేజ్మెంట్ జరిగితే ఆహా. హే గంగా, నీకోసం ఎదురు చూస్తున్నాను. దాదా. దేనికి? దేనికంటావేంటి? మన ఎంగేజ్మెంట్కి ఫంక్షన్ హాల్ సెలెక్ట్ చేశాను. నువ్వు చూసి ది బెస్ట్ ఏదో చెప్తే నేను బుక్ చేసేస్తాను. ఎందుకు? ఎందుకంటావేంటి గంగా? సింపుల్ గా కానీయటానికి మనం ఏమైనా అల్లాటప్ప వాళ్ళమా? జమీందారులం. మన ఫంక్షన్ చూసి అందరూ ఏం చేశారా అనుకోవాలి. ప్రపంచం అంతా ఔరా అని నోరు తెరవాలి. వంటలు చేయడానికి షెఫ్లను కూడా ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్కరిని రప్పిస్తున్నాను. మన పెళ్ళయ్యాక హనీమూన్కి కూడా 7 వింతలున్న కంట్రీస్కి ఈ 8వ వింతను తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? ఇది జరగదు అంటాను. జరగదా? ఈ 7 కంట్రీస్ కాకుండా ఇంకెక్కడైనా వెళ్దాం అనుకున్నావా? ఎక్కడికైనా సరే నేను వచ్చేస్తా. ధైర్యేషు, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నేను జమీందారి బిడ్డని కాదని చెప్పాక కూడా నాతో పెళ్ళంటావేంటి? నన్ను చేసుకోనని చెప్పవే. ఇక చాలు గంగా, పెట్టిన పరీక్షలు చాలు. ఇంకా పరీక్షించాలనుకోకో. పరీక్ష ఏంటి? నేను చెప్పేది నిజం. నేనేంటి గంగని కాదు. నిన్ను పెళ్లి చేసుకొని ఈ వంశానికి మాయిని మచ్చని తేలేను. ఓకే, నువ్వు ఎగ్జామ్ కంటిన్యూ చేయాలనుకుంటే నేను రెడీ. నేను చెప్పాను కదా, నువ్వు పేదదానివైనా నిన్ను పెళ్లి చేసుకుంటానని. నిన్నే చేసుకుంటాను. నాకు అర్హత లేదు. నువ్వు చేసుకోవాల్సింది ఈ ఇంటి రక్తాన్ని. అందుకేగా నేను చేసుకుంటానన్నాను. అయ్యో, నీకెలా చెప్పాలి? నేను గంగని కాదు, గంగోత్రినంటే వినవే. ఎందుకు లేదు? విన్నానుగా. ఏమినా? మళ్ళీ చెప్తున్నాను, నేను గంగని కాను కాను కాను.
గంగా ఏంటమ్మా ఏమైంది నీకు? గంగవు కాదని నువ్వు వాడికెందుకు చెప్తున్నావు? నేను కాను కాబట్టి. ఎవరన్నారు నువ్వు గంగవు కాదని? నాకు తెలుసమ్మమ్మ. ఇంకా నేను మిమ్మల్ని మోసం చేయలేను. నేను గంగలేడుండి నటించలేను. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి అవస్థలు పడలేను. అందుకే చెప్తున్నాను, నేను గంగని కాను. గంగా నిజమమ్మమ్మ, నేనేడ ఉంటుంది మీకోసం, మిమ్మల్ని కాపాడుకోవడం కోసం. మరి కాపాడకుండా వెళ్ళిపోతున్నావే, నువ్వే గంగవయ్యుండి కాదని చెప్తున్నావే? అవునని చెప్పడానికి కారణమే మీరని చెప్తున్నాను కదా. ఇంక మిమ్మల్ని ఉంచను. మిమ్మల్ని నాతో పట్టి తీసుకెళ్లిపోతాను. మనం ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. నేను ఉండలేను. ఉంటాం. ఎప్పటికీ నువ్వు ఉంటావు, ఇదే ఫిక్స్. ఎందుకంటే నువ్వే నా మనవరాలివి, నా కూతురు రక్తం పంచుకు పుట్టిన బిడ్డవి. కాదు, నేను మీ మనవరాల్ని కాదు కాదు కాదు. రా. ఏంటి విషయం? ఇక్కడ నా ముందు తేల్చకుండా పైకి తీసుకెళ్తుందేంటి? ఓ, నాకు తెలియకూడదనా? ఎస్, అర్థమైంది. నాన్నమ్మ కూడా ఈ గేమ్లోకి వచ్చేసిందా? హ, ఇప్పుడు ఆమె కూడా నాకు టెస్టులు పెడుతుందా? ఎంతమంది రంగంలోకి దిగినా నాకు రంగు పడదు. గంగతోనే నాకు పెళ్ళవుద్ది. ఆ తర్వాత మొత్తం రంగోలియే. జింగిటిక జింగిటిక డింగిటిక డింగిటిక జింగిటిక డింగిటిక 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 జింగిటిక. నిజాన్ని చెప్పలేని వారి సూటిగా చూడలేరమ్మా. నువ్వింకా ఆ స్థితి నుంచి ఎందుకు బయటకు రాలేకపోతున్నావు నాకర్థం కావట్లేదు. నిన్ను ఇబ్బంది పెట్టకూడదని ఇన్నాళ్ళు నిన్నేమీ అడగలేదు, కానీ ఈరోజు అడక్క తప్పట్లేదు. నీ సమస్య ఏమిటమ్మా? నీలో నువ్వు మదన పట్టడానికి కారణమేంటి? నా మనవరాలి వయ్యుండి కాదని చెప్పే పరిస్థితి నీకెవరు కల్పించారు? ఎవరికి భయపడి నువ్వు గంగవు కాదని చెప్తున్నావు? నేను గంగనే కానప్పుడు ఎవరికో భయపడి చెప్పేదేముంటుందమ్మమ్మా? అంటే నువ్వు చెప్పేదే నేను నిజమని నమ్మాలా? నువ్వే నా మనవరాలువని నేను చెప్తున్నానమ్మవా? అమ్మమ్మ, మీ ఆరోగ్యం బాగోలేదు. నేనే మీ గంగేనని నేను చెప్పిందే పట్టుకుని మీరు నమ్ముతున్నారు. నువ్వు చెప్పావు కాబట్టి నమ్మట్లేదు. నా కళ్ళతో నేను ఆ రోజు టీవీలో గౌరిని చూపించినప్పుడు నువ్వు పడిన క్షోభని చూసి నువ్వే నా మనవరాలువని తేల్చాను. అమ్మమ్మ, ఎస్, నువ్వనుకుంటున్నట్టు నాకే పిచ్చి లేదు. ఆ రోజుతేనేది పోయింది. ఈ విషయం చెప్తే నువ్వు నా దగ్గరున్నవన్న సంగతి గమనించే చెప్పలేదు. నీకుగా నువ్వు నీ మనసులో ఆవేదాన్ని చెప్తావని ఎదురు చూస్తూ పిచ్చిదానిలో నటిస్తూనే ఉన్నాను. కానీ నువ్వు చెప్పలేవని ఇప్పుడు తెలిసి చెప్పక తప్పక చెప్తున్నాను. ఇది మోసం కాదమ్మా, నిన్ను మళ్ళీ దూరం చేసుకోకూడదన్న ఆశ. మీ కోరికలో నిజాయితీ ఉన్నా నేను నిజమైన గంగనైతే కాదమ్మగారు. ఎట్టకు మీరు ఆరోగ్యంగా ఉండరని తెలిసింది. సంతోషం. నాకు సంతోషాన్ని నీకు మిగిల్చవా? నిజం తెలిసిందని గంగవైన నువ్వే గంగ కాదని వెళ్ళిపోతావా? అయ్యో భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? నేను గంగని కానంటే నమ్మరే. అవును అనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది, కాదనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? లేదు కదా. అయితే ఇన్నాళ్ల నుండి నా గుండెల్లోనే దాచుకున్న నిజాన్ని చెప్తాను విను. నువ్వు మాకు ఎలా దూరం అయ్యావన్న రహస్యాన్ని చెబుతాను విను. తెలుసుకోవాల్సిన అవసరం నీకు వచ్చింది. చెప్తాను విను.